అమ్మ పెట్టదు, ఎవరన్నా పెడితే పెట్టని. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి అభివృద్ధిని అడ్డుకునేటువంటి వ్యక్తి ఈ మచిలీపట్నం అసెంబ్లీకి అవసరమా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించుకోవాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈయన మహా తెలివికల్లోడు, బ్రహ్మాండమైన అన్ని తెలివితేటలు విపరీతంగా ఉంటాయి. ఈయన పైన ఆయనటువంటి నరం బట్టి పనులు ఏ రకంగా కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని రెడీ అయిపోయి పొద్దున్నే ఒక అరగంట సేపు ప్రెస్ మీట్ పెడితే ఆయనకు ఒక 4 రోజుల పాటు పనులు అయిపోతాయి. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారిని సందర్భం చూసుకొని టక్కున వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెడతాడు, అక్కడ పైన నరం పట్టాడు, అన్ని పనులు అయిపోతాయి. ఈ రకంగా ఈరోజు 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడు ఈ పేరు నాని అని చెప్పేసి సందర్భంగా జూన్ 4వ తారీఖు రిజల్ట్ బయటికి రాగానే ఆయన రాజకీయ జీవితానికి స్వస్తి పలకాలి అని కూడా మీ అందరినీ కూడా నేను ఎందుకు ఏ రోజు కూడా ఇంత ఘాటుగా మాట్లాడలేదు, కానీ ఆయన చేసినటువంటి పనులు, ఆపినటువంటి అభివృద్ధి నేను ప్రజల ముందుకు ఈరోజు చెప్పదలుచుకున్నాను, నేను చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ నేను చెప్పినవన్నీ తూచా తప్పకుండా ఒక్కటి కూడా అబద్ధం లేనటువంటి విషయాలు, ఎన్ని ఎవిడెన్స్లతో సహా కూడా నేను చూపించగలను. ఈ రోజు ర్యాలీ చూస్తే నాకు ఎటువంటి డౌట్ లేదు. ఆకాశం ఎత్తుగా ఉంటుంది, మంచు చల్లగా ఉంటుంది, పేర్లాని ఓటమి కూడా అంతే ఖాయం అనేటువంటి విషయం. చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, ఆయన ఒక సామాన్య మానవుడిలాగా ఉండాలి, బాపుసరి అవసరం లేదు, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన పరు. అదే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి ఆలోచన పరుడు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేద్దాం అనేటువంటి వీళ్ళిద్దరి కలయికతోటి పైన ఉన్నటువంటి ఎన్డీఏ యొక్క ఆశీర్వాదంతో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనం చేపడదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను.